నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం 46వ డివిజన్లోని నగరాలు ద్వారకా నగర్ బాలాజీ నగర్ పట్టాభి సీతారామయ్య నగర్ ప్రాంతాల్లో ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పర్యటించారు. భారీ వర్షాలతో నీట మునిగిన ఈ ప్రాంతాల్లో జరిగిన నష్టంపై ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్పొరేటర్ కోటేశ్వరరావు, బాలాజీ, ప్రసాద్తో పాటు ఇతర టీడీపీ నాయకులు అండగా నిలిచి ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆస్తి నష్టంపై ప్రభుత్వం అంచనా వేసి బాధితులకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక్కడ ఎన్యుమరేషన్ జరిగింది. ఎన్యుమరేషన్లో దాదాపుగా ప్రతి ఇల్లు కూడా కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కార్పొరేటర్లు బాలాజీ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, కోటేశ్వరరావు గారు కానీ మరి వీళ్ళకు వితరణగా తమ వంతు సహాయంగా తాత్కాలికంగా బియ్యము, తర్వాత అన్నం వండుకోవడానికి కావాల్సినటువంటి సరుకులు కూడా ఇప్పుడు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ కూడా మరి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి వాళ్లకు కూడా సహాయ సహకారాలు అందించడం అనేటువంటి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మన యువనేత లోకేష్ బాబు గారు ఒక నిర్ణయం చేయడం చాలా ఉదాత్తమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. మొత్తం గుంటూరు మహానగరానికి ముంపు నివారణ చర్యల్లో భాగంగా ఈ డ్రైనేజ్ సిస్టాన్ని శాశ్వత పరిష్కార మార్గంలో ఆలోచించండి అని చెప్పడం అనేది గొప్ప విషయం. సో ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి మాకు అంటే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి 8 డివిజన్లు ఉన్నాయి. ఈ 8 డివిజన్లకు సంబంధించి ఈ డ్రైనేజ్ వ్యవస్థ మీద పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నైబర్హుడ్ కమిటీస్తో మాట్లాడి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం చూపుతాం. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. అమరావతి రోడ్లోని అన్నదాన సమాజంలో కేక్ కట్ చేయడంతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ప్రజాసేవలో తనదైన శైలితో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే నసీర్, జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. అమరావతి రోడ్లోని అన్నదాన సమాజంలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన నేతలు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అధికారం కోసం కాకుండా విలువతో కూడిన రాజకీయాలను పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు మద్దిరాల మేని, డాక్టర్ శేషయ్య, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ప్రజా శిక్షణ కోసం మనం చేయాలని ఉద్దేశిస్తాం. వారి పుట్టినరోజు నాడు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టమని వారు మాకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే రక్తదాన శిబిరాలు, మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం చెట్లు కొట్టువేయడం, ఎక్కడైతే గ్రేనరీ ఉందో ఆ గ్రేనరీ నాశనం చేసినటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, మళ్ళా మనం ఆ గ్రేనరీ ఏర్పాటు చేయాలని ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం పిలుపునివ్వడం, అందులో భాగంగా ఈ రోజున ప్రతిపాడు వాకింగ్ ట్రాక్ లో మొక్కలు నాటడం జరిగింది. సినిమా ఫీల్డ్ ని ఆయన సినిమా ఫీల్డ్ తో ఎంతో రాణించినప్పుడు కూడా ఈరోజు ప్రజాసేవ చేయాలని చెప్పి అవకాశం రాకపోయినా కఠోర దీక్షతో దాదాపు 15 సంవత్సరాలు జనసేన పార్టీని పెట్టి ఎక్కడ అవకాశం రాకపోయినా 15 సంవత్సరాల పాటు ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ అనేక అంశాల మీద ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడినటువంటి అంశాలను కూడా తీసుకొని ప్రజలకు సంబంధించినటువంటి కష్ట నష్టాలను, వాళ్ళకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులను కూడా దేశవ్యాప్తంగా ఎత్తి చూపించినటువంటి ధీరుడు పవన్ కళ్యాణ్ గారు. కొంతవరకైనా మనం సహాయపడాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారు, అలానే మన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ గాదె వెంకటేశ్వరరావు గారు, అలానే మన డేగల ప్రభాకర్ గారు, టీడీపీ అర్బన్ అధ్యక్షులు, తదితర పెద్దలందరూ, డాక్టర్ శేషయ్య గారు ఈ కార్యక్రమాన్ని అందరూ విచ్చేసి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఆ చిన్నారులకి వీరు ఈ రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలని కాపాడడం నిజంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఎంతో హర్షించదగ్గ విషయంగా. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. సాయంత్రం 12 లక్షల క్యూసెక్ల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రకాశం బ్యారేజ్పై వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరిస్తున్నారు.
ఎల్ఐసి 68వ వ్యవస్థాపక దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అరండల్పేట కార్యాలయంలో జరిగిన ఉత్సవాల్లో పలువురు అధికారులు, ఏజెంట్లు పాల్గొన్నారు. ప్రజలకు వేగవంతంగా క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేస్తున్న సంస్థ ఎల్ఐసి ఒకటేనని జేకేసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ నాగేశ్వరరావు తెలిపారు. చిన్న సంస్థగా ప్రారంభించిన ఎల్ఐసి ఇప్పుడు అతిపెద్ద సంస్థగా రూపొందిందని అన్నారు. ఇదంతా కస్టమర్ల అభిమానమేనని అన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంత ప్రజల వారు మరింత ఎక్కువని అన్నారు. అరండల్పేటలో జరిగిన 68వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఏవో రఫీ, విజయ్ కుమార్, శ్రీనివాసరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 52 లక్షల కోట్ల క్యాపిటల్ బేస్ తోటి ఇవాళ రన్ అవుతూ ఉంది. ఉద్యోగ కల్పనలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఇన్సూరెన్స్ కల్పించడంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రముఖ పాత్ర వహిస్తూ దాదాపుగా 2 కోట్ల పాలసీ 2 కోట్ల పాలసీలు ప్రతి సంవత్సరం 2 కోట్ల పాలసీలని ఎక్వైర్ చేస్తుంటే దానిలో నియర్లీ 1 కోటి పాలసీలు రూరల్ ఏరియా నుంచి రూరల్ పబ్లిక్ కోసం అని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంత సేవ చేస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మనం ఎవరం మర్చిపోలేని సంస్థ. ఇవాళ సగర్వంగా ప్రపంచంలోనే నంబర్ 1గా, ఎస్పెషల్లీ క్లెయిమ్ సెటిల్మెంట్లో ప్రపంచంలోనే నంబర్ 1గా నిలబడి భారతదేశంలో అతిపెద్ద కంపెనీల్లో 4వ కంపెనీగా రన్ అవుతూ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ స్టేడియంలో అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ అకుంఠిత దీక్షతో ఉన్నారని జనసేన నేతలు రజనీ, దళవాయి సుబ్రహ్మణ్యం, స్టే రమేష్ తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సదాశివరావు, కిరణ్ ఆధ్వర్యంలో జరిగాయి. పవన్ కళ్యాణ్ మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. అంటే పండగల రోజు కళ్యాణ్ గారు ఎప్పుడు అందుబాటులో ఉండరట, కానీ ఆయన వచ్చిన రోజే పండగట. ఆ తల్లి అంజనాదేవి గారికి ఈరోజు రాష్ట్రం ఈ స్థాయిలో ఉండడానికి, గడ్డు కాలంలో రాష్ట్రం బాగుపడింది అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లని అన్ని పార్టీల వారు, ఆఖరికి సెంట్రల్ స్థాయి వారు కూడా ఒప్పుకున్న పరిస్థితి. అటువంటి వ్యక్తి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, గేమ్ చేంజర్గా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షుడు గారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడమే కాకుండా నీ ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, యువతకి అవకాశాలు ఇస్తూ భవిష్యత్తులో ఇంకా ఇంకా ఎదుగుతూ రాష్ట్రం అమరావతి నగరం అంటే ఏదో ఒక పరిపాలన అంటే సెంట్రల్ స్థాయిలో అంటే దేశ రాజధానిని తలదన్నేలాగా మన రాష్ట్ర రాజధాని నెలకొల్పడంలో అన్నా నీ పాత్ర ఉండాలని, నువ్వు చిరకాలం సంతోషంగా రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ గేమ్ చేంజర్ అయినా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తాడు కానీ ట్రెండ్ ఫాలో అవడం అనే దానికి ఎన్నోసార్లు నిరూపించారు. ఆ క్రమంలో కూటమి విజయాన్ని చేసి కూటమి విజయం పొందే విధంగా నిరూపించారు. ఈ కూటమి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా బీజేపీ పెద్దల ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లోనే అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, అంటే ప్రకృతికి సంబంధించిన మనిషి అతను మనం అందరూ అనుకుంటామంటే ఆ పవన్ కళ్యాణ్గా అనుకుంటా, కాదు. ఆయన కారణ జన్ముడు. ఆయన గురించి చెప్పాలన్నా, ఆయన గురించి మాట్లాడుకోవాలన్నా అది అందరికీ అర్థం కాదు. ఇప్పుడు ఆయన మన సీఎం డిప్యూటీ సీఎం వరకే అనుకుంటున్నారు అందరూ. ప్రధానమంత్రి అవుతాడు. ఇది ఇప్పుడు నేనే చెప్తున్నాను. మొదటిగా ఈ జన్మకి రాసుకోవచ్చు ఎవరైనా సరే, తర్వాత కూడా అడగవచ్చు ఏది విషయమైనా కానీ. ప్రధానమంత్రి అవుతాడు ఆయన పవన్ కళ్యాణ్. అందరు సీఎం అంటారు, నేను ఎవరో సీఎం అవుతాడు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. ప్రధానమంత్రి అవుతాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా నేను 5 ఏళ్ల క్రితమే నేను చెప్పొచ్చాను. వాళ్ళు నవ్వారు, అందరూ కూడా నవ్వారు. ఏంటా నువ్వు సీఎంఏ కాకపోతే ప్రధానమంత్రి అంటావుందని. ఆయన ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రిగా కూడా మనం చూస్తాం ఆయన్ని. వైసీపీ శ్రేణులపై కూటమి పార్టీలు కక్ష సాధింపులు మానుకోకుంటే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు. బృందావన గార్డెన్స్లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ వాళ్ళు రెడ్ బుక్ పెట్టుకుంటే తాము బ్లడ్ బుక్ పెట్టి జరుగుతున్న అరాచకాలను అందులో రాసుకొని బదులు తీర్చుకోవాలా అని ప్రశ్నించారు. రాష్ట్రం అన్నింటిలో ముందు పరిగెత్తాలి. యాజ్ ఎ ప్రతిపక్షంగా వీల్ ఎక్స్టెండ్ అవర్ ఆల్ కోఆపరేషన్. నువ్వు మంచి మనసుతోటి కనుక ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఫస్ట్ టప్పట్లు కొట్టేది నీ కార్యకర్తలు కొడతారో తెలియదు, కానీ మేమైతే ఇప్పటికీ టప్పట్లు కొడతాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో అన్నదాన సమాజంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఎమ్మెల్యే నసీరుతో పాటు జనసేన నాయకులు బోనబోయిన గాదే, టీడీపీ నేతలు డేగల ప్రభాకర్, మ్యానీ, ఎర్రగోపు నాగేశ్వరరావు, మిరియాల గోపి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం గారైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మా అన్నదాన సమాజంలో కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి గల్లా మాధవి గారు, మహమ్మద్ నజీర్ గారు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు, అలాగే రాయపాటి శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ కూడా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు జరగడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకులు గాదే వెంకటేశ్వరరావు గారు, బోనవేని శ్రీనివాసరావు గారు, నజీర్ తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు, తర్వాత డేగల నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు ఇత్యాది నాయకులందరూ పాల్గొని మెగా వైద్య శిబిరాన్ని, అదేవిధంగా మన వెంకట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కేక్ కటింగ్ కూడా దిగ్విజయంగా జరిగింది. మరి తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నేతలు మందపాటి శేషగిరిరావు, విడుదల రజని, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, డైమండ్ బాబు, బాలసాని కిరణ్ కుమార్, దయాసాగర్ ఇతర నాయకులు పాల్గొని వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ఆర్ది అని నేతలు తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగించారని గుర్తు చేశారు. మానవతా విలువలతోటి ఆయన పాలన కొనసాగించిన విధానాన్ని ఏ పేదవాడు కూడా మర్చిపోడు. ఇవాళ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన కొనసాగింపుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం గొప్ప సంక్షేమ పథకాలు ఇవి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు జిల్లా కాంగ్రెస్ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, కూచిపూడి విజయ, వనకూరి శ్రీనివాసరెడ్డి, దాసరి జాన్బాబు ఇతర నేతలు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ రాష్ట్రంలో మరలా తిరిగి మనం అధికారంలో రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విధంగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలనే కోరిక రాజశేఖర్ గారి మనసులో ఉండేది. వారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పని మనందరం ప్రధానమంత్రి కావాలని ఆశిస్తూ ఆ విధమైన కార్యక్రమాలను రూపొందించుకుందాం, ఆ విధంగా ముందుకు పోతాం. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జిల్లా పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నగర కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. దివంగత వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నగరంలో జరిగాయి. వైసీపీ నేత నూరి ఫాతిమా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల గుండెల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారని అన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.